జాతీయ స్థాయిలో మన కాఫీ కాలర్ ఎగరేసింది. వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పోటీల్లో సిమ్లా యాపిల్ని వెనుక్కునెట్టి అరకు కాఫీ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఇది మన విశాఖ ఏజెన్సీ గిరిజనుల విజయం. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో గుమగుమలాడుతున్న అరకు కాఫీ మరో అద్భుత గుర్తింపు సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని కాఫీ సాగు చేస్తున్న రైతులతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న జీసీసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి కాఫీ లాంటి శుభవార్త ఇది అని వారు అంటున్నారు. కుదిరినా కుదరకపోయినా ఎలాగో ఒకలాగా కుదుర్చుకునైనా సరే ఓ కప్పు అరకు కాఫీ లాగిస్తే ఆ మజాయే వేరు. కాఫీ ఉత్పత్తి చేసే చాలా దేశాలతో పోటీ పడుతోన్న మన అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో తన ఘుమఘుమలను ఎప్పుడో విశ్వవ్యాప్తం చేసింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో హార్టికల్చర్ విభాగంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ పోటీలో అగ్రగామిగా నిలిచి బంగారు పతకాన్ని మెడలో వేసేసుకుంది. The winner is Alluri Sitaramma Raju, Andhra Pradesh for Araku coffee. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. దశాబ్దాల క్రితమే ఉమ్మడి విశాఖ జిల్లాలో మినుములూరు, అనంతగిరి, గూడెం కొత్త వీధి, చింతపల్లి ప్రాంతాల్లో కాఫీ సాగును ప్రోత్సహించారు. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఇప్పుడు దీన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. ప్రస్తుతం 60,000 నుండి 70,000 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. దీన్ని దశల వారీగా 2 లక్షల ఎకరాలకు విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. కాఫీ సాగుకు అత్యంత అనువైన వాతావరణం ఉండటం వల్లనే మన్యంలో కాఫీ సాగు మంచి ఫలితాలను ఇస్తోంది. పైగా ఇక్కడ ఎలాంటి ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల అరకు కాఫీ రుచిలో మిన్నగా ఉంది. దీన్ని కొట్టే కాఫీ దరిదాపు దేశాల్లో ఎక్కడా లేదంటున్నారు నిపుణులు. ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ తమ కాఫీకి రావడం చాలా చాలా గర్వంగా ఉందంటున్నారు జీసీసీ సిబ్బంది. ఇక్కడ పండే కాఫీ పంట అంతాను ప్యూర్ ఆర్గానిక్తో పండుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చే వాతావరణం కూడా అనుకూలించడం వల్ల ఈ కాఫీకి అనేది ప్రపంచ ఖ్యాతి పొందింది. అందుకే ఇది చాలా రుచిగా ఉంటుంది సార్. ఓకే, ఈరోజు అవార్డు రావడం మీరు ఈ ప్రాంతవాసిగా చాలా ఆనందపడుతున్నాం సార్. అందులో జీసీసీ స్టాఫ్గా ఇంకా గర్వపడుతున్నారు సార్. మాకు ఇంకా కష్టపడాలని ఉంది సార్. అవార్డు గెలుచుకోవడంతో అరకు కాఫీకి మహర్దశ వచ్చినట్లే అంటున్నారు అరకు ఎంపీ మాధవి. ఇప్పటికే ప్రపంచ దేశాల మన్ననలు పొందిన అరకు కాఫీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా గోల్డ్ మెడల్ రావడంతో వాణిజ్యపరంగా అరకు కాఫీ దూసుకుపోయే వీలుంటుందని ఆమె అంటున్నారు. నిజంగా ఈరోజు అరకు పార్లమెంట్ ఎంపీగా అలాగే కాఫీ బోర్డు మెంబర్గా మా అరకు కాఫీ ఎస్పెషల్లీ మా గిరిజనులు పండించే కాఫీకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డు రావడం అన్నది, అది గోల్డ్ మెడల్ రావడం అన్నది చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా మా గిరిజనులందరికీ ఇది ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే మా ప్రాంతం ముఖ్యంగా ఎంటైర్ ఇండియాలో, అది అరకులో మా గిరిజనులు పండించే కాఫీకి మరి అవార్డు, అది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డు రావడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇటువంటి అవార్డులు అందుకోవడం వల్ల రేపొద్దున్న వ్యాపారపరంగా మా ఏరియాలో పండించే కాఫీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ముందు నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఈ గుర్తింపుతో ఇంకా వాళ్ళు భవిష్యత్తులో మార్కెటింగ్ చేసుకునే విషయంలో కూడా మరి ఈ అవార్డు అన్నది ఎంతో ఉపయోగపడుతుంది, రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆనందం వ్యక్తపరుస్తుంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాఫీ రైతులకు ఎక్కడా లేని విధంగా కిలోకి 280 రూపాయల గిట్టుబాటు ధర అందిస్తోంది. కాఫీ సాగులో అంతర్పంటగా మిరియాల పాదులు పెంచుతారు. కాఫీ గింజలతో పాటు మిరియాల గింజలతోనూ గిరిజనులు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలున్నాయి. సహజంగా కాఫీకి సంబంధించి కిలో 300 నుంచి 350 రూపాయల ధర పలుకుతుంటే అంతర్ పంటగా వేసిన మిరియాలు మాత్రం 800 రూపాయల ధర పలుకుతుంది. మొత్తానికి చూసుకుంటే విశాఖ ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న రైతులకు కేవలం కాఫీ మాత్రమే కాకుండా మిరియాల ద్వారా కూడా లాభం వస్తున్న పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే జీసీసీ ఎక్కువ మొత్తం గిట్టుబాటు ధర ఇటీవల ఇచ్చిన పరిస్థితి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కిలోకి అదనంగా కూడా 10 రూపాయలు ఎక్కువగా చెల్లిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ తాజాగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ నేపథ్యాన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీకి గోల్డ్ మెడల్ రావడంతో ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా దీనికి అంతర్జాతీయ గుర్తింపు రావడం ద్వారా విశాఖ ఏజెన్సీలో కాఫీ సాగు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, మినుములూరు నుంచి.